ప్రియ శ్రోతలు, ఈరోజు మన వాక్య పాఠం నహూము గ్రంథం 1వ అధ్యాయం 6 నుండి 11వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలె పారుతుంది. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలవుతాయి. యెహోవా ఉత్తముడు. శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము. తన యందు నమ్మిక ఉంచే వారిని ఆయన ఎరుగును. ప్రళయ జలము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలం చేస్తాడు. తన శత్రువులు అంధకారములో దిగే వరకు ఆయన వారిని తరుముతాడు. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమిటి? బాధ రెండోమారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేస్తాడు. ముండ్ల కంపవలే శత్రువులు కూడినా, వారు ద్రాక్షరసము తాగి మత్తులైనా, ఎండిపోయిన చెత్తవలే కాలిపోతారు. నీనెవే, యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు నీలో నుండి బయలుదేరి ఉన్నాడు. శ్రోతలు వింటున్నారా? మానవుడు ప్రకృతి శక్తులను ఎదిరించి నిలువగలను అనుకుంటున్నాడు. మానవునికి శత్రువు ఎవరు? సమాజమా? మతమా? ప్రకృతా? ఈ రోజున మానవునికి సమాజము, మతము, ప్రకృతి అన్నీ శత్రువు రూపాలే అనుకుని పోరాడుతున్నాడు. నేటి నాగరికత దేవుని కృపను కూడా ధిక్కరిస్తోంది. ప్రకృతి మానవునికి మంచి స్నేహితుడు కాగలదు. కాని నీ స్వశక్తితో నీవెంత పోరాడినా నీకు విజయం సిద్ధించదు. దేవుని కృపను విసర్జించిన నీనెవీయులను ఉద్దేశించి నహూము అంటున్నాడు, దేవుని ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు? దేవుణ్ణి ఎరుగని ప్రకృతి సంబంధి ఆయన తీర్పునకు తట్టుకోగలడా? దేవుని కృపను ఎరుగని మనిషి ఎవరైనా ఆయన పరిశుద్ధతాగ్ని ఎదుట ఒక్క క్షణమైనా నిలువగలడా? నీ స్వనీతి, నీ మంచితనము ఏమాత్రమూ నిన్ను తప్పించజాలవు. దేవుడు పాపమును ఏమాత్రమూ సహించజాలడు. పాపము గల వ్యక్తి ఎవరు పరలోకములో అడుగు పెట్టలేడు. నరకము ప్రత్యేకించి పాపుల కోసమే కేటాయించబడింది. యేసు నీకు రక్షకుడై ఉంటేనే కాని నీవు పరిశుద్ధ దేవుని ఎదుట ఒక్క క్షణం కూడా నిలవలేవు. క్రీస్తునందు మాత్రమే మనము దేవునికి ప్రియులము కాగలము. క్రీస్తునందు ఉంటేనే దేవుడు ఎవరినైనా అంగీకరించగలడు. నహూము స్పష్టంగా చెబుతున్నాడు, దేవుడు పాపానికి తీర్పు తీరుస్తాడు. పాపి ఎవ్వడూ దేవుని సన్నిధిలో నిలువలేడు. అష్షూరు ముట్టడించినా, శత్రువు బలం ఎంత గొప్పదైనా, యూదులారా, దేవుని యందు నిరీక్షణ ఉంచండి. మీ దేవుడు సర్వశక్తిమంతుడు. యెహోవా ఉత్తముడు. ఆయన మీకు ఆశ్రయదుర్గము. ఆయన యందు విశ్వసించిన వారికి ఆయన ఎంతో సన్నిహితుడు. కీర్తనలు 107, 1, 2 వచనాలలో దావీదు మహారాజు గానం చేశాడు. యెహోవా దయాళుడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ ఉంటుంది. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. మనము ఎవరిమైనా, మనమెక్కడ ఉన్నా ఆయన మన విమోచకుడు గనుక ఈ మాటే పలుకుతాము. దేవుడు దయాళుడు. ఆయన కృప నిరంతరము నిలిచి ఉంటుంది. ఆయన అందరినీ రక్షించగలడు, రక్షిస్తాడు. ఆయన దయాళుడు. శ్రమబాధితులకు ఆయనే ఆశ్రయం. ఆయన యందే మనకు క్షేమము, భద్రత. ఈ లోకమందలి మహాజనాభాలో ఆయన యందు నమ్మిక ఉంచిన నిన్ను నన్ను ఆయన ఎరుగును. ప్రభువు తన వారిని ఎరుగును. నీ పేరును దేవుడు తన గుండెపైన, తన అరచేతిలో రాసుకున్నాడు. యూదావారలారా, అష్షూరును అంతమొందిస్తాను అంటున్నాడు దేవుడు. బబులోను సైన్యాలను ప్రవాహం ముంచివేస్తుంది. అంధకారం శత్రువులను కమ్ముకుంటుంది. అగ్ని దహించి వేస్తుంది.
గాని గాఢాంధకారం అంతకంటే ఘోరమైనది. కటిక చీకటి నరకానికి సంకేతం. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 12వ వచనం, 22వ అధ్యాయం 13వ వచనంలో ప్రభువు నరకాంధకారాన్ని గురించి మాట్లాడుతూ అన్నాడు, వెలుపటి చీకటి అది, అందులోనికి త్రోయబడతారు. అక్కడ ఏడ్పు, పండ్లు కొరుకుతారు. పెండ్లి వస్త్రము లేకుండా వచ్చిన ఇతణ్ణి కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి తోసివేయండి. అక్కడ ఏడుపు, పండ్లు కొరుక్కోవడము ఉంటాయి. ప్రభువుకు వ్యతిరేకంగా మీరేమనుకుంటున్నారు? దురాలోచనలు చేస్తున్నారా? దేవుని తీర్పు ఉంది, జాగ్రత్త. అషూరియులారా, మీ ఆలోచనలు నాకు తెలుసు. ఇశ్రాయేలు దేవుణ్ణి వ్యతిరేకించి మీరు బ్రతకగలరా? మీ బెడదను నేను పూర్తిగా నివారణ చేయబోతున్నానని తెలుసుకోండి. యెషయా 37వ అధ్యాయంలో ఈ ప్రవచనం నెరవేర్పు తేటగా చూపబడింది. అషూరు, నీకు రెండో తరుణము నేనివ్వను. మీ గడువు తీరింది. కృప కూడా మీకు అందుబాటులో లేని స్థితికి మీరు వచ్చారు. ఇక మీకు నాశనమే. తీర్పును మీరు తప్పించుకోలేరు, అసాధ్యం. ముండ్ల కంపంలాగా వస్తారా? ఎండిపోయిన చెత్తవలే దహించబడతారు. ద్రాక్షరసం తాగి మత్తులైన మీరు చెత్తలాగా కాలి బూడిద అయిపోతారు. ఆ మంటను మీ ద్రాక్షరసము ఆర్పగలదా? యెషయా 37వ అధ్యాయం 36, 37 వచనాలలో ఈ వివరం చెప్పబడింది. నీనెవెలో అందరూ మద్యముతో మత్తులై దుర్వ్యాపారం చేస్తున్నారు. దేవుని ఉగ్రతాగ్ని వారిపై రగులుకుంటుంది. దేవుడు ప్రేమగలవాడు, ప్రేమిస్తాడు. నశించిన వారిని ఆయన ప్రేమిస్తాడు. 1 యోహాను 2వ అధ్యాయం 2వ వచనం, యేసే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. శాంతికరము అంటే ప్రాయశ్చిత్తం. మానవులందరూ పాపులు గనుక నశించిన వారైనప్పటికీ దేవుడివ్వచూపే రక్షణను అంగీకరించిన వారే విముక్త ప్రజానీకమవుతున్నారు. సార్వత్రిక సువార్తను విన్నవారు వివిధ జాతులకు చెందినవారు. అయితే నీనెవె వారు తిరిగి భ్రష్టులైపోయారు. దేవుని మాట వినకపోతే వారికి నాశనం తప్పదు. నీనెవె నుండి ఒకడు వస్తాడు అంటే అతడే సన్హెరీబు. అతడు అషూరు రాజు. 2 రాజుల గ్రంథంలో 2 దినవృత్తాంతములు 32వ అధ్యాయంలో, తిరిగి యెషయా గ్రంథం 36, 37 అధ్యాయాలలో సన్హెరీబు సంగతి ప్రస్తావించబడింది. 3 చోట్ల ఈ విషయం చెప్పబడింది గనుక ఇది ముఖ్యమైన సంఘటన అని మనం గ్రహించాలి. 2-3 సాక్ష్యం నిరభ్యంతరంగా అంగీకరించబడుతుంది గదా. దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడు నీలో నుండి, అనగా నీనెవె నుండి వస్తాడు. ఈ వ్యక్తి సన్హెరీబు. ఈ రాజు యెరూషలేముకు వ్యతిరేకంగా మాట్లాడాడు. ముందుగా ఈ రాజు గొప్ప సైన్యంతో రబ్షాకేను పంపాడు. యూదా రాజైన హిజ్కియాను ఈ రబ్షాకే బెదరించాడు. హిజ్కియా ఈ బెదరింపులకు అట్టిట్టయిపోయాడు. హిజ్కియాకు నిద్ర పట్టలేదు. అతడు దేవుని ఆలయానికి వెళ్ళాడు. దేవునికి మొర్రపెట్టుకున్నాడు. యెషయా ప్రవచనం చెప్పాడు. రబ్షాకే ఏమీ చెయ్యలేడు. అతడు యెరూషలేము మీద ఒక్క బాణం కూడా వేయజాలడు. ఇంతలో అషూరుకు ఈజిప్టుతో యుద్ధం వచ్చింది. సన్హెరీబు తన సైన్యంతో ఈజిప్టును ఎదుర్కోవలసి వచ్చింది. రబ్షాకే తిరిగి వెళ్ళిపోయాడు. అషూరు సైన్యాన్ని దేవుడే ధ్వంసం చేశాడు. యూదా అషూరు అంటే ఎంతో భయపడింది. ఇశ్రాయేలు చెరలోకి పోవడం, శత్రువు క్రూర వైఖరి యూదా వారికి ఎంతో భయం గొల్పిన వార్తలు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? నహూము 1వ అధ్యాయంలో మన దేవుడు ఎలాంటివాడో ప్రవక్త మాటల్లో స్పష్టంగా వర్ణించబడింది. యెహోవా దేవుడు పౌరుషము గలవాడు. దేవుని ప్రజలు ఆయనకు సంపూర్ణ విధేయత చూపాలి. దేవునికి పోటీ మరెవ్వరూ ఉండడానికి వీల్లేదు. ఒక భర్త తన భార్య విషయమై ఎంత పౌరుషంగా ఉంటాడో, తల్లి తన బిడ్డ పట్ల ఎంత ప్రేమ చూపెడుతుందో
దేవుడు అంతకంటే ఎక్కువగా తన వారి ప్రేమను కోరుతాడు. తన ప్రజలలో అవిధేయతా పాపం ఉంటే మహిమగల దేవుడు గనుక తప్పక శిక్షిస్తాడు. దేవుడు దీర్ఘశాంతము గల యెహోవా. ఆయన తొందరపడి చర్య తీసుకోడు. పాపులు మొదట తన మాట వినాలని, పశ్చాత్తప్తులవ్వాలని దేవుడు కనిపెట్టి చూస్తాడు. నిర్గమకాండం 34:6 యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. సంఖ్యాకాండం 14:18 దోషమును అతిక్రమమును పరిహరించేవాడు, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి తెచ్చేవాడై ఉన్నాడు. రోమాపత్రిక 9:22 దేవుడు తన ఉగ్రతను అగపరచుటకు, తన ప్రభావమును చూపటానికి ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘశాంతముతో సహిస్తే మటుకు ఏమిటి? దేవుడు సార్వభౌముడు. ఆయన చిత్తానికి, ఇష్టానికి, సంకల్పానికి తిరుగులేదు. దానిని ఎవరూ అడ్డుకోజాలరు. సమస్తము ఆయన వశంలో, ఆయన అదుపులో, స్వాధీనంలో ఉన్నది. సమస్త సృష్టిని ఆయన శాసించగలడు. దేవుడే కోపిస్తే ఆయన ఎదట ఎవరు నిలువగలరు? దేవుడు ఉత్తముడు, మంచితనమే దేవుడు. నినెవే సైన్యం మీదికి వరదలు వచ్చి పడతాయి. అగ్ని ప్రళయంలో శత్రుమూక భస్మీపటలమైపోతుంది. అయితే దేవుని బిడ్డలకు, దేవుని ప్రజలకు ఆయనే ఆశ్రయదుర్గం. 46 కీర్తనలో గేయకారుడు శ్రావ్యంగా గానం చేశాడు. దేవుడు మనకు ఆశ్రయం, దుర్గం. ఆపత్కాలమందు ఆయన నమ్మదగిన సహాయకుడు. పర్వతాలు కదిలినా, నడి సముద్రంలో పర్వతాలు మునిగినా భయపడము. సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమందలి సంతోషం చెప్పతరం కాదు. అరుణోదయమందు దేవుని సహాయం నాకుంది. రాజ్యాలు కదలిపోతాయి. దేవుని పట్టణానికి చలనము లేదు. దేవుని కంఠధ్వనికి భూమి కరిగిపోతుంది. యెహోవా చేసిన కార్యములు చూడదగినవి. యుద్ధాలు మాన్పుతాడు. శత్రు యుద్ధ రథాలను అగ్నిలో కాల్చివేస్తాడు. అన్యజనులలో నేను మహోన్నతుణ్ణి. దేవుడే మనకు ఆశ్రయం. నహూము స్పష్టీకరిస్తున్నాడు. యెహోవా తన ప్రజలకు ఆశ్రయం. నినెవే రాజు వీరిని ఏమీ చెయ్యలేడు. శత్రువుల నుండి తన ప్రజలకు కాపుదల యెహోవాయే. దేవుని యందు నమ్మిక ఉంచేవారు దేవుని యందు సురక్షితంగా ఉంటారు. శ్రమదినమందు దేవుడే వారికి ఆశ్రయం. మనుష్యులను నమ్మటం కంటే మన సృష్టికర్త అయిన దేవుణ్ణి నమ్ముకోవడం ఎంతైనా మేలు. దేవుని ప్రేమ, దేవుని జ్ఞానం, దేవుని నడుపుదల ఎంతైనా నమ్మదగినవి. యెహోవాయే వారికి బలం. ఆయనే వారికి కేడెం. విశ్వాసులను ఆయన బాగా ఎరుగును. వారిని క్రీస్తునందు తన ప్రియబిడ్డలుగా ఆయన గుర్తించాడు. హోషేయ 13:5 దేవుడన్నాడు, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. దేవుడు వారికి క్షేమము, భద్రత అనుగ్రహించాడు. దేవుడు తన బిడ్డలపై ఎంతో జాలిగలవాడు. తల్లి అయినా తన బిడ్డను మరుస్తుందేమో కాని దేవుడు తన బిడ్డలను ఎన్నడూ విడువడు, ఎడబాయడు. దేవునికి విరుద్ధంగా బ్రతికేవారు అంధకారంలో నివసిస్తున్నారు. వారు దేవునితోనే కాదు, దేవుని ప్రజలతో కూడా విరోధం పెంచుకుంటారు. లోకంలో ప్రజలందరూ రెండు వర్గాలు, దేవుని స్నేహితులు, దేవుని విరోధులు. ఇది నైతిక ఆధ్యాత్మిక విభజన. దేవుడు తన వారికి క్షేమము, భద్రత కల్పిస్తాడు. అది ఆయన బాధ్యత. సన్నిహరీబు సైన్యం వచ్చి యెరూషలేమును ముట్టడించినప్పుడు 2 దినవృత్తాంతములు 32:7-8 హిజ్కియా అన్నాడు, మీరు దిగులు పడకండి, ధైర్యము విడువకండి. అష్షూరు రాజుకైనా అతనితో కూడా ఉన్న సైన్యము అంతటికైనా మీరు భయపడవద్దు.
విస్మయమొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయము చేయడానికి, మన యుద్ధములను జరిగించడానికి మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటయందు నమ్మిక ఉంచారు. దేవుని ఆశ్రయం మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంది. దేవుడే మనకు ఆశ్రయపురం. క్రీస్తునందే మనకు ఆశ్రయం. క్రీస్తునందే మనకు నిత్య క్షేమం, శాశ్వత భద్రత. యెహోవా యూద ప్రజలకు ఆశ్రయమైతే బయట అంధకారమున్నది. ఎన్నో ఉత్పాతాలు, ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? దేవుని పట్ల తన వైఖరి ఎలా ఉన్నదో ప్రతి మానవుడు ఆత్మ పరీక్ష చేసుకోవాలి. నీవు దేవునికి స్నేహితుడవా, సన్నిహితుడవా? అలాగైతే నీ క్షేమమును గురించి, భద్రతను గురించి దేవుడు బాధ్యత తీసుకుంటాడు. నీవు దేవునికి శత్రువువైతే, దూరస్థుడివైతే దేవుని తీర్పు నీకు ప్రతికూలమవుతుంది. దేవుడు మారలేదు, ఆయన ప్రేమ మారలేదు. గాని నిన్ను నీవే దేవునికి ప్రతికూలంగా చేసుకున్నావు. మనిషి తన వైఖరి మార్చుకోకపోతే తన నాశనానికి తానే బాధ్యుడవుతున్నాడు. దేవుని తీర్పులు న్యాయసమ్మతమైనవి. ఈ పాఠంలో 9-10 వచనాలలో పాపాన్ని గురించి ప్రస్తావన వచ్చింది. యెహోవాను గురించి మీ దురాలోచన ఏమిటి? అదే పాపం అంటోంది దేవుని వాక్యం. దేవుని నియమానికి, చిత్తానికి, దేవుని ఆత్మకు వ్యతిరేక వైఖరే పాపం. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. రోమాపత్రిక 8వ అధ్యాయం 7వ వచనం ఇదే మాట అంటోంది. శరీరానుసారమైన మనస్సు దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. శరీరానుసారులు దేవునికి విరోధులవుతున్నారు. వీరు దేవునికి కృతజ్ఞత చూపరు, చెప్పరు. శరీరపు మనస్సు స్వామిద్రోహమవుతుంది. భక్తిరహితమైన స్వార్థమే శరీరానుసారమైన మనస్సు. ఆలోచనల్లో పాపం మొదలవుతుంది. పాపమనేది మనస్సులో, ఆలోచనల్లో అంకురిస్తుంది. ఆంతర్యములోని ఆలోచనే పాపమునకు ప్రారంభ దశ. వ్యభిచారం, దొంగతనం, హత్య ఇవన్నీ మనసులో, ఆలోచనల్లో నుండే పుట్టుకొస్తాయి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయి అని దావీదు ప్రార్థించాడు. దేవునికి వ్యతిరేకంగా పోరాడే అష్షూరు సైన్యమా, నీకు అపజయం తప్పదు. పాపము వలన వచ్చే జీతం మరణం. ఇదే ఆధ్యాత్మిక నియమం. పాఠం ఇంతటితో సమాప్తం. యేసు ప్రభువు వారి కృప, యెహోవా దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.